హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సైన్స్ కంటెంట్కి సంబంధించి 4th లెసన్ మానవ శరీరం మరియు అవయవ వ్యవస్థల గురించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి టెక్స్ట్ బుక్ నుండి తయారు చేయబడినవండి. అంటే టెట్ అండ్ డిఎస్సిలో ఎలా బిట్స్ అనేవి రాబోతున్నాయి అనే ఉద్దేశంతో దీన్ని ఓన్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ బిట్స్ అయితే మిస్ అవ్వద్దండి. అంటే ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే అందులో ఉపయోగించే బ్రెయిలీ లిపి గురించి సరికాని వాక్యం గుర్తించండి. అందులో ఉపయోగించే బ్రెయిలీ లిపి గురించి సరికాని వాక్యం. ఫస్ట్ ఆప్షన్ ఇది ప్రత్యేకమైన లిపి. సెకండ్ ఆప్షన్ దీన్ని లూయి బ్రెయిలీ కనుగొన్నారు. థర్డ్ ఆప్షన్ దీన్ని వినడం ద్వారా చదవగలుగుతారు. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవి. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఎందుకంటే దీనిని స్పర్శ ద్వారా చదవగలుగుతారనమాట. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే 5 కాళ్ళను కలిగిన కీటకం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్లో మనకి మీకు తెలుసా అనే పేరుతో ఇవ్వడం జరిగింది. 5 కాళ్ళను కలిగిన కీటకం ఏది? ప్రతి కీటకం కూడా 6 కాళ్ళను కలిగి ఉంటుంది, కానీ ఇది మాత్రం 5 కాళ్ళను కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ దోమ, సెకండ్ ఆప్షన్ ఈగ, థర్డ్ ఆప్షన్ బొద్దింక, ఫోర్త్ ఆప్షన్ సాలెపురుగు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఈగ. నెక్స్ట్ వన్, కనుదృష్టిని కలిగి ఉన్న పక్షి ఏది? కనుదృష్టిని కలిగి ఉన్న పక్షి ఏది? ఫస్ట్ ఆప్షన్ గ్రద్ద, సెకండ్ ఆప్షన్ రాబందు, థర్డ్ ఆప్షన్ డేగ, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. చీకటిలో కూడా చూడగలిగేది ఏది? చీకటిలో కూడా చూడగలిగేది ఏది? ఫస్ట్ ఆప్షన్ గుడ్లగూబ, సెకండ్ ఆప్షన్ డేగ, థర్డ్ ఆప్షన్ కాకి, ఫోర్త్ ఆప్షన్ గ్రద్ద. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ గుడ్లగూబ. నెక్స్ట్ వన్, డాగ్ స్క్వాడ్లుగా ఉపయోగించేటటువంటి కుక్కలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ అలెక్సా కుక్కలు, సెకండ్ ఆప్షన్ ఎలెన్ కుక్కలు, థర్డ్ ఆప్షన్ స్నిపర్ కుక్కలు, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ స్నిపర్ కుక్కలు. కంటి సంరక్షణకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? కంటి సంరక్షణకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? ఫస్ట్ ఆప్షన్ చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. సెకండ్ ఆప్షన్ టెలివిజన్ చూసేటప్పుడు 6 అడుగుల దూరం నుండి చూడాలి. థర్డ్ ఆప్షన్ తగినంత కాంతిలో చదవాలి. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. నెక్స్ట్ ఆప్షన్ నాలుకకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? నాలుకకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? ఫస్ట్ ఆప్షన్ కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. సెకండ్ ఆప్షన్ జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. థర్డ్ ఆప్షన్ పాములు నాలుక ద్వారా వాసన పసిగడతాయి. చూడండి, ఈ 3 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. మీకు ఒకే బిట్లో 3 బిట్స్ కూడా ఇక్కడ కవర్ అవుతాయండి ఇలాంటి వాటి వలన. నాలుకకు సంబంధించి సరైన వాక్యం. కప్పలు, బల్లెలు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకలు ఉపయోగిస్తాయి. మనకి ఇంతవరకు కప్పలు, బల్లెలు అనేది వచ్చింది లాస్ట్ టైం లెసన్లో, కానీ ఇక్కడ ఊసరవెల్లులు అనేది కూడా యాడ్ అయ్యింది. జిరాఫీ అంట పొడవైన నాలుకను కలిగి ఉంటుందట. పాములు నాలుక ద్వారా వాసన పసిగడతాయంట. చూడండి, నాలుక ద్వారా వాసన పసిగడతాయంట. చూడండి, దీనిలో ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఫోర్త్, అంటే పైవన్నీ కూడా సరి అయినది. నెక్స్ట్ వన్, చర్మానికి సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. చర్మానికి సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానేంద్రియాలన్నింటిలో చర్మం అనేది సున్నితమైనది. ఆప్షన్ 2 ఇది స్పర్శకు ప్రతిస్పందిస్తుంది. ఆప్షన్ 3 పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు. ఆప్షన్ 4 పైవన్నీ. చూడండి, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ వన్, విభిన్న ప్రతిభావంతుల గురించి సరి అయిన వాక్యం కానిదేది? విభిన్న ప్రతిభావంతుల గురించి సరి అయిన వాక్యం కానిదేది? సరైన వాక్యం కానిది అడుగుతున్నారు ఇక్కడ.
ఫస్ట్ ఆప్షన్ పీడబ్ల్యూడి చట్టం ప్రకారం చట్టం ఎప్పుడు చేయబడిందంటే 2016 వీరికి ఈ పేరును పెట్టడం జరిగింది అని. సెకండ్ ఆప్షన్ నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారు వీరు అని. థర్డ్ ఆప్షన్ వీరితో స్నేహంగా ఉండకూడదు. ఫోర్త్ ఆప్షన్ వీరిని అపహేళన చేయరాదు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. వీరితో స్నేహంగా ఉండాలి, అపహేళన మాత్రం చేయకూడదు. ఓకేనండి. సరైన వాక్యం కానిది ఏది అంటే స్నేహంగా ఉండకూడదు అనేది సరైన వాక్యం కాదు, ఎందుకంటే వాళ్ళతో స్నేహంగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వన్, సుధా చంద్రన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? సుధా చంద్రన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? సుధా చంద్రన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఈమె ఒక నర్తకి, ప్రత్యేక సామర్థ్యం కలిగిన దివ్యాంగురాలు. సెకండ్ ఆప్షన్ ప్రమాదంలో ఈమె తన చేతులను కోల్పోయింది. థర్డ్ ఆప్షన్ కృత్రిమ కాలు సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించింది. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవి. ఆన్సర్ గెస్ చేయండి. సుధా చంద్రన్ అనే ఆవిడ ఈమె ఒక నర్తకి. ఈమెకు సంబంధించి సరైన వాక్యం ఏదండి? సరికాని వాక్యం ఏదండి? సెకండ్ ఆప్షన్ సరికాదు, ఎందుకంటే ఆమె 2 కాళ్ళను కోల్పోయింది కాబట్టి. నెక్స్ట్ వన్, రవీంద్ర జైన్కి సంబంధించి సరి అయిన వాక్యం ఏది? సరి అయిన వాక్యము ఫస్ట్ ఆప్షన్ ఈయన పుట్టుకతోనే అంధత్వం కలిగిన వ్యక్తి. సెకండ్ ఆప్షన్ ప్రత్యేక సామర్థ్యం గల దివ్యాంగులుగా ప్రతిభ సాధించాడు. థర్డ్ ఆప్షన్ ప్రపంచంలోనే గొప్ప సినీ గాయకునిగా విజయాన్ని సాధించాడు. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవి. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ బిట్, వికలాంగులతో ఎలా ప్రవర్తించాలి? ఫస్ట్ ఆప్షన్ వీరిని మారు పేరుతో పిలవకూడదు. సెకండ్ ఆప్షన్ వీరితో స్నేహపూర్వకంగా మెలగాలి. థర్డ్ ఆప్షన్ వీరితో పాటు కలిసిమెలిసి ఆడుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. నెక్స్ట్ బిట్, క్రింది వాణిని జతపరచండి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ మంచి స్పర్శ, సెకండ్ స్టడీ స్పర్శ, థర్డ్ రహస్య భాగాలు, ఫోర్త్ చైల్డ్ లైన్ ఇవ్వడం జరిగింది. అవతల వైపుగా ఏ కోలంలో 1098, బి పిరుదులు, సి అమ్మ కౌగిలించుకోవడం, డి అనేది మనకి ఆందోళన, కోపం కలిగించే స్పర్శ అని ఇవ్వడం జరిగింది. దీన్ని మ్యాచ్ చేసినట్లుగా అయితే ఏమొస్తుందనేది ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్, అంటే మంచి స్పర్శ అంటే అమ్మని కౌగలించుకోవడం అని, చెడు స్పర్శ అంటే మనకి ఆందోళన, కోపం కలిగించే స్పర్శ అని, రహస్య భాగాలు అంటే పిరుదులని, చైల్డ్ లైన్ అంటే 10, 9, 8. నెక్స్ట్ వన్ చూస్తే చైల్డ్ లైన్ గురించి సరికాని వాక్యం గుర్తించండి. చైల్డ్ లైన్ గురించి సరికాని వాక్యము. ఫస్ట్ ఆప్షన్ ఇది ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, రక్షించడానికి 24 గంటలు పనిచేసేది. సెకండ్ ఆప్షన్ ఇది జాతీయ అత్యవసర వ్యవస్థ. థర్డ్ ఆప్షన్ చైల్డ్ లైన్ నెంబరు 1098 అని, అంటే 1098. ఫోర్త్ ఆప్షన్ ఇది పగలు మాత్రమే పనిచేస్తుంది. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఇది పగలు మాత్రమే పనిచేస్తుంది అనేది సరికాదు, ఎందుకంటే 24 గంటలు కూడా పనిచేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఉరప్పంజరం దేనిని రక్షిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ ప్రక్కటెముకలు, సెకండ్ ఆప్షన్ ఊపిరితిత్తులు, థర్డ్ ఆప్షన్ గుండె, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఉరప్పంజరం అనేది దేనిని రక్షిస్తుంది? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. నెక్స్ట్ వన్, శ్వాస వ్యవస్థలో భాగం కానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ ముక్కు, సెకండ్ ఆప్షన్ కాలేయం, థర్డ్ ఆప్షన్ గాలిగొట్టం, ఫోర్త్ ఆప్షన్ ఊపిరితిత్తులు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ కాలేయం.
నాడీ వ్యవస్థకు చెందినది ఏది? నాడీ వ్యవస్థకు చెందినది ఏది? ఫస్ట్ ఆప్షన్ మెదడు, సెకండ్ ఆప్షన్ వెన్నెముక, థర్డ్ ఆప్షన్ నాడులు లేదా నరాలు, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ చేసేయండి. పైవన్నీ కూడా ఆన్సర్స్ అవుతుంది. నెక్స్ట్ బిట్. హీమోగ్లోబిన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? హీమోగ్లోబిన్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? హీమోగ్లోబిన్ వలన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ పల్లీ చెక్కీలు తినడం వలన శరీరానికి తగిన రక్తం చేరుకూరుతుంది. థర్డ్ ఆప్షన్ ఏపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు హీమోగ్లోబిన్ పెంచడానికి పల్లీ చెక్కీల్ని సరఫరా చేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఏదీ కాదు. ఇక్కడ మనకి సరి అయిన వాక్యం అడగలేదు, సరికాని వాక్యం అడిగారు కాబట్టి ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఏదీ కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినవి కాబట్టి సరికాని వాక్యం ఏదీ కాదనమాట. నెక్స్ట్ బిట్. రక్తం యొక్క విధి కానిది ఏది? రక్తం యొక్క విధి కానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేస్తుంది. సెకండ్ ఆప్షన్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. థర్డ్ ఆప్షన్ CO2 లాంటి వ్యర్థ పదార్థాలను శరీరంలోనికి నిల్వ ఉంచుతుంది. ఫోర్త్ ఆప్షన్ వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడుతుంది. చూడండి, ఆన్సర్ గెస్ అయ్యండి. ఆన్సర్ ఈజ్ 3. ఎందుకంటే CO2 లాంటి వ్యర్థ పదార్థాలని శరీరంలో నిల్వ ఉంచకుండా బయటకు పంపివేస్తుంది కాబట్టి రక్తము. నెక్స్ట్ వన్. విసర్జక వ్యవస్థలోని ప్రధాన భాగం కానిది ఏది? విసర్జక వ్యవస్థలో ప్రధాన భాగం కానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ మూత్రపిండాలు, సెకండ్ ఆప్షన్ ఊపిరితిత్తులు, థర్డ్ ఆప్షన్ చిన్న ప్రేగు, ఫోర్త్ ఆప్షన్ చర్మము మరియు కాలేయము. ఇక్కడ మనకి విసర్జక వ్యవస్థలో ప్రధాన భాగాలు అంటే మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ కానిది ఏది అంటే ఆన్సర్ ఈజ్ చిన్న ప్రేగు. ఇక్కడ మనకి ఆప్షన్స్లో ప్రధాన భాగాలు అంటే 3 అండి. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మము. కానీ విసర్జక వ్యవస్థలోని భాగాలు ఏవి అని అడిగేటప్పుడు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము అని టెక్స్ట్ బుక్లో మనకి లెసన్ లాస్ట్లో ఉన్న ముఖ్యాంశాల్లో ఇవ్వడం జరిగింది. కాలేయం కూడా యాడ్ చేయడం జరిగింది. ముఖ్యాంశాల్లో కాలేయం ఉంది. అందువల్ల మనకి ప్రధాన భాగాలు 3: మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం. ఇవన్నీ కూడా మనకి విసర్జక వ్యవస్థలుగా పనిచేస్తాయి. కానీ కాలేయం కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రధాన భాగాలు 3, అవయవాలు అంటే 4 అవుతాయి. నెక్స్ట్ వన్. క్రింది వాణిని జతపరచండి. క్రింది వాణిలో ఫస్ట్ ఆప్షన్ ధమనులు, సెకండ్ ఆప్షన్ సిరలు, థర్డ్ జఠరికలు, ఫోర్త్ కర్ణికలు ఇవ్వడం జరిగింది. అవతల వైపుగా మనకి గుండెలో పైన ఉన్న 2 చిన్న గదులు, బి ఆప్షన్గా మంచి రక్తము, సి ఆప్షన్గా చెడు రక్తము, డి ఆప్షన్గా గుండెలో క్రింద ఉన్న 2 పెద్ద గదులు అని ఇవ్వడం జరిగింది. చూడండి, ధమనులకి ఏమొస్తుంది, సిరలకి ఏమొస్తుంది, జఠరికలకి ఏమొస్తుంది, కర్ణికలకి ఏమొస్తుంది అనేది మీరు వీటిని ఎక్స్పెక్ట్ చేయండి. ఆన్సర్ ఈజ్ 2. ధమనులు అనేది మంచి రక్తము, సిరలు అనేది చెడు రక్తము, జఠరికలు అనేది గుండెలో క్రింద ఉన్న 2 పెద్ద గదులు, కర్ణికలు అనేది గుండెలో పైన ఉన్న 2 చిన్న గదులు అన్నమాట ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ బిట్. జీర్ణ వ్యవస్థలో భాగం కానిది ఏది? జీర్ణ వ్యవస్థలో భాగం కానిది ఏది అన్నారు. ఫస్ట్ ఆప్షన్ ఆస్యకుహరం, సెకండ్ ఆప్షన్ క్లోమము, థర్డ్ ఆప్షన్ కాలేయము, ఫోర్త్ ఆప్షన్ మూత్రపిండాలు. ఆన్సర్ గెస్ చేయండి. మూత్రపిండాలు అనేది కాదన్నమాట. నెక్స్ట్ బిట్. చిన్న శబ్దాలను కూడా వినగలిగే జంతువు ఏది? మనకి అక్కడ మీకు తెలుసా అనే దగ్గర మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. చిన్న శబ్దాలను కూడా వినగలిగే జంతువు ఏది? ఆప్షన్ 1 కుక్క, ఆప్షన్ 2 నక్క, ఆప్షన్ 3 పిల్లి, ఆప్షన్ 4 కుందేలు. ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 3 పిల్లి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్. మానవ శరీరంలో పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం ఏది? అతిపెద్ద విసర్జక అవయవం పైకి కనిపించేది. చూడండి, లోపల ఉండేది కాదు, పైకి కనిపించేది. ఆప్షన్ 1 మూత్రపిండాలు, ఆప్షన్ 2 చర్మం, ఆప్షన్ 3 ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 గుండె. ఆన్సర్ ఈజ్ చర్మము.
నెక్స్ట్ వన్, మన శరీరంలో స్పాంజీ వంటి నిర్మాణాలు ఏవి? మన శరీరంలో స్పాంజీ వంటి నిర్మాణాలు ఏవి? ఆప్షన్ 1 చెవులు, ఆప్షన్ 2 మూత్రపిండాలు, ఆప్షన్ 3 ఊపిరితిత్తులు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి. ఆప్షన్ 3 ఊపిరితిత్తులు. నెక్స్ట్ వన్, మనకు శక్తి విడుదలకు కారణమయ్యేది ఏది? శక్తి విడుదలకు కారణమయ్యేది ఏది? ఫస్ట్ ఆప్షన్ శ్వాసక్రియ, సెకండ్ ఆప్షన్ జీర్ణక్రియ, థర్డ్ ఆప్షన్ రక్త ప్రసరణ వ్యవస్థ, ఫోర్త్ ఆప్షన్ నాడీ వ్యవస్థ. ఆన్సర్ గెస్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ శ్వాసక్రియ. శ్వాసక్రియ ద్వారానే మనకి శక్తి అనేది విడుదల అవుతుంది. శ్వాసక్రియ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన శరీర భాగాల పనితీరును నియంత్రించేవి ఏమిటి? మన శరీర భాగాల యొక్క పనితీరును నియంత్రించేవి ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ మెదడు, సెకండ్ ఆప్షన్ వెన్నెముక, థర్డ్ ఆప్షన్ నాడులు, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. పనితీరును నియంత్రించేవి అన్నీ కూడా నియంత్రిస్తాయండి. నెక్స్ట్ వన్, ఏనుగు ఎన్ని కిలోమీటర్ల దూరం నుండి నీటి జాడను గుర్తించగలదు? ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి నీటి జాడను గుర్తించగలదండి? ఆప్షన్ 1 4 కిలోమీటర్లు, ఆప్షన్ 2 5 కిలోమీటర్లు, ఆప్షన్ 3 కిలోమీటర్లు, ఆప్షన్ 4 6 కిలోమీటర్స్. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ 3 కిలోమీటర్స్ దూరం నుంచి నీటి జాడను గుర్తించగలదు. పీడబ్ల్యూడి చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? పీడబ్ల్యూడి చట్టం ఎప్పుడు చేయబడింది? ఆప్షన్ 1 పీడబ్ల్యూడి చట్టం 2006, ఆప్షన్ 2 పీడబ్ల్యూడి చట్టం 2008, ఆప్షన్ 3 పీడబ్ల్యూడి చట్టం 2016, ఆప్షన్ 4 పీడబ్ల్యూడి చట్టం 2018. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ వన్, మృదులాస్థితో నిర్మితమైనటువంటి భాగాలు ఏవి? మృదులాస్థితో నిర్మితమైన భాగాలు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ బాహ్య చెవి, సెకండ్ ఆప్షన్ వాయునాళం లోపల ప్రక్కటెముకల చివర ఉండేటటువంటిది, వాయునాళం లోపల ఉండేది, అదేవిధంగా ప్రక్కటెముకల చివర 2 ఉన్నాయి అందులో. థర్డ్ ఆప్షన్ ముక్కు చివరి భాగము. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ కూడా అవుతాయి అన్నమాట. పైవన్నీ కూడా మృదులాస్థితో తయారైనటువంటి మెత్తని కండరంతో తయారైనటువంటి భాగాలన్నమాట, మెత్తటి ఎముకలు. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ కపాలము లేదా పుర్రె మెదడును రక్షిస్తుంది, సెకండ్ ఆప్షన్ ఉరప్పంజరం ఊపిరితిత్తులను గుండెను రక్షిస్తుంది, థర్డ్ ఆప్షన్ వెన్నెముక వెన్నుపూసలను రక్షిస్తుంది, ఫోర్త్ ఆప్షన్ వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లుగా చేస్తుంది. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ సరికానిది అని అడిగారు కాబట్టి వెన్నుపూసను రక్షిస్తుంది అనేది సరికాదు. వెన్నెముక అనేది శరీరాన్ని నిటారుగా ఉండేటట్లుగా చేస్తుంది. నెక్స్ట్ వన్, మూత్రపిండాల యొక్క విధి ఏది? ఫస్ట్ ఆప్షన్ మన శరీరంలో 2 మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. సెకండ్ ఆప్షన్ చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. థర్డ్ ఆప్షన్ రక్తాన్ని వడకట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. నెక్స్ట్ వన్, ఇంటి వద్ద భద్రతా చర్యలకు సంబంధించి ఎలా ఉండాలి అని. భద్రతా చర్యలకు సంబంధించి సరి అయినది ఏది? ఫస్ట్ ఆప్షన్ బ్లేడు, కత్తి, సూది వంటి పదునైన వస్తువులతో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ ఆప్షన్ అగ్గి పుల్లలతో ఆడేటప్పుడు అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. థర్డ్ ఆప్షన్ సరి అయిన కనెక్షన్ లేని బోర్డులను ఉపయోగించవచ్చు. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ మనకి సరి అయినది కానిది ఏదైనా అయినా మార్చుకోవాలి, లేదంటే ఇక్కడ సరైన కనెక్షన్ లేని బోర్డులను ఉపయోగించకూడదైనా మార్చండి. ఇది రాంగ్ ఉంది ఆన్సర్, చిన్నది అంటే క్వశ్చన్ రాంగ్ ఉంది. సరి అయినది కానిది ఏది అని గుర్తుపెట్టుకోండి. సరి అయినది కానిది ఏది? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ అనేది సరి అయినది కాదనమాట. సరైన కనెక్షన్ లేని బోర్డులను ఉపయోగించవచ్చు అనేది సరి అయినది కాదు. సో సరైనది కానిది ఏది అని మార్చుకోండి. రియల్లీ సారీ, ఇక్కడ బిట్ రాంగ్ వచ్చింది. నెక్స్ట్ వన్, పాఠశాల భద్రతలో చేయవలసినవి కానిది ఏది? పాఠశాల భద్రతలో చేయవలసినది కానిది ఏది?
ఫస్ట్ ఆప్షన్ పరిచయం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి. సెకండ్ ఆప్షన్ విద్యార్థులు క్యూ పద్ధతి పాటించాలి. థర్డ్ ఆప్షన్ పెన్సిల్ చెక్కడానికి షార్ప్నరు బ్లేడు వాడాలి. ఫోర్త్ ఆప్షన్ చెత్తను చెత్త కుండీలోనే వేయాలి. ఆన్సర్ గెస్ చేయండి. పాఠశాల భద్రతలో చేయవలసినది కానిదే అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అయితే కాదండి. ఎందుకంటే పెన్సిల్ చెక్కడానికి షార్ప్నర్ మాత్రమే వాడాలి, బ్లేడ్ వాడకూడదు కాబట్టి. నెక్స్ట్ బిట్, పాఠశాల భద్రతలో చేయకూడని అంశం కానిది ఏది? చూడండి, పాఠశాల భద్రతలో చేయకూడనిది. ఫస్ట్ ఆప్షన్ ఆటలు ఆడేటప్పుడు ఒకరినొకరు తోసుకోకూడదు. సెకండ్ ఆప్షన్ ప్రయోగశాలలోని యాసిడ్ సీసాలను ముట్టుకోకూడదు. థర్డ్ ఆప్షన్ కిటికీలు, ప్రహరీ గోడలు ఎక్కడం లాంటివి చేయవచ్చు. ఫోర్త్ ఆప్షన్ పొదల్లోనూ, రోడ్లపైన, చెరువులపైన, రైలు పట్టాలపైన, చెరువుల్లోనూ రైలు పట్టాలపైన ఆటలు ఆడడానికి వెళ్ళవద్దు. పాఠశాల భద్రతా చర్యల్లో ఏది చేయకూడదు అంటే, అంశం కానిది ఏది అంటే, ఏది చేయకూడదు అంటే 1, 2, 4 అనేది చేయకూడదు. కానీ ఇక్కడ చేయకూడని అంశం కానిది ఏది అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ అవుతుంది. కిటికీలు, ప్రహరీ గోడలు ఎక్కడం లాంటివి చేయవచ్చు అన్నారు, అది మనం చేయకూడదు కాబట్టి. నెక్స్ట్ వన్, సాధారణంగా ప్రమాదాలు జరగడానికి కారణం కానిది ఏది? ప్రమాదాలు జరగడానికి కారణము కానిది. ప్రమాదాలు జరగడానికి ఏ కారణాలు అనేది మనకు తెలుసు, అయితే అందులో కారణం కానిది అడిగారు. ఫస్ట్ ఆప్షన్ జాగ్రత్తగా నడపడం. సెకండ్ ఆప్షన్ మితిమీరిన వేగం. థర్డ్ ఆప్షన్ మద్యం తాగి వాహనం నడపడం. ఫోర్త్ ఆప్షన్ ఎర్ర సిగ్నల్ దగ్గర ఆగకపోవడం. ఆన్సర్ ఈజ్ జాగ్రత్తగా నడపడం. జాగ్రత్తగా నడపడం అనేది కారణం అయితే కాదు. నెక్స్ట్ బిట్, ఈత కొట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు కానిది ఏది? ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అందులో కానిది ఏది? ఫస్ట్ వన్, ఆప్షన్ 1 ఈత తెలిసిన వారితో వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ ఈత కొలనులో మాత్రమే ఈత సాధన చేయాలి. థర్డ్ ఆప్షన్ లోతైన ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఫోర్త్ ఆప్షన్ శిక్షకుల సహాయం లేకుండా ఈత నేర్చుకోవాలి. చూడండి, ఈతనికి వెళ్ళేటప్పుడు తెలిసిన వారితో వెళ్ళాలి, సరి అయినది. ఈత కొలనులో మాత్రమే ఈత సాధన చేయాలి, అలాగే లోతైన ప్రాంతాలకు వెళ్ళకూడదు. పై 3 కూడా సరి అయినవే. అయితే జాగ్రత్త కానిది ఏది అంటే ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రథమ చికిత్స పెట్టెలో ఉండేవి ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ దూది, టింక్చర్ అయోడిన్, పెట్రోలియం జెల్లీ. సెకండ్ ఆప్షన్ ఆయింట్మెంటు, కత్తెర, జ్వరమానిని. థర్డ్ ఆప్షన్ మెడికేటెడ్ ప్లాస్టరు, యాంటీసెప్టిక్ క్రీము, సబ్బు. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కూడా. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ బిట్, అత్యవసర వైద్య సేవలకు చెందినది ఏది? అత్యవసర వైద్య సేవలకు చెందినది ఏది? ఫస్ట్ ఆప్షన్ 108 ఉచిత అంబులెన్స్ సర్వీస్. సెకండ్ ఆప్షన్ 104 మనకు ఉచిత వైద్య సలహా అందించే సేవ. థర్డ్ ఆప్షన్ 100 పోలీసు నుంచి లభించే అత్యవసర ఉచిత సేవ. ఫోర్త్ ఆప్షన్ ఏదీ కాదు. చూడండి, ఇక్కడ అత్యవసర వైద్య సేవలకు సంబంధించినది అని అడిగాం కాబట్టి థర్డ్ ఆప్షన్ అయితే కాదనమాట, అది పోలీసుకి సంబంధించింది కాబట్టి. నెక్స్ట్ వన్, కోవిడ్-19 వ్యాధి గురించి కానిది ఏది? కోవిడ్-19 వ్యాధి గురించి కానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ యునిసెఫ్, WHO, CIFRC మార్గదర్శకాలను అందించింది. సెకండ్ వన్, నోవెల్ కరోనా వైరస్ 2019 ద్వారా వ్యాప్తి చెందుతుంది. థర్డ్ ఆప్షన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరము, దగ్గు దీని ప్రధాన లక్షణాలు. ఫోర్త్ ఆప్షన్ పైవేవి కావు. చూడండి, కోవిడ్-19 వ్యాధి గురించి కానిది ఏది అని అడిగారు. మనకి ఇవన్నీ సరి అయినదే కాబట్టి కానిది ఏది అనేటప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే పైవేవి కావు అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, అక్కడ ఉన్నవన్నీ కూడా సరి అయినవే అయినప్పుడు కానిది ఏది అని అడిగేటప్పుడు పైవేవి కావని మనం పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వన్, మన ఆహారం పాఠం నుంచి. మన ఆహారం పాఠం చాలా పెద్ద లెసను, దాని నుంచి బిట్స్ అనేవి మీకు
అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.